హలో అండి, అందరికీ నమస్తే. నేను దిలీప్ కుమార్. మనం గత ఎపిసోడ్లో టైల్స్, ఫ్లోరింగ్ ఇన్ టాయిలెట్స్ అనేటువంటి విషయం గురించి డీటెయిల్డ్గా తెలుసుకున్నాము. ఇప్పుడు మరిన్ని విషయాలు ఈ యొక్క గ్రానైట్ క్లాడింగ్, అలాగే విండో జామ్స్, ఎక్కడెక్కడైతే బాల్కనీ వాల్స్ ఉంటాయో ఆ వాల్ టాప్లో వేసుకోవాల్సినటువంటి మెటీరియల్ గురించి, ఆ యొక్క గ్రానైట్ టాప్ గురించి ఒకసారి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విండో జామ్స్ అనేవి ఉంటాయి, విండో సిల్ ఉంటుంది. సో ఈ విండో జామ్స్ అండ్ విండో సిల్, వీటికి కూడా నవేడేస్ టు ఎన్హాన్స్ ది రిచ్నెస్ ఆఫ్ ది హౌస్, పీపుల్ ఆర్ రికమెండెడ్ టు యూస్ ఐదర్ ది గ్రానైట్ ఆర్ కాంపోజిట్ మార్బుల్, లేదా ఇటాలియన్ మార్బుల్ కూడా సర్టన్ ప్లేసెస్లో వినియోగించేటువంటి పద్ధతి పాటిస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే, మనము ఏదైతే విండోస్ ఉంటాయో ఆ విండో జామ్స్ అనేవి మనం విండో సైజ్ ఏదైతే మనం ఆర్డర్ చేస్తామో, ఆర్డర్ చేయటానికన్నా ముందు మనం ఆ యొక్క విండోలో మనం ఎటువంటి ఫినిషింగ్ తోటి అవి ఫైనల్ చేస్తున్నాం అనే విషయాన్ని ఒక్కసారి ముందుగా ప్లాన్ చేసుకోవాలి. ఒకవేళ మనం కనుక ఎలాంటి స్టోన్ వర్క్ యూటిలైజ్ చేయటం లేదు అనే పద్ధతి కనుక అనుకుంటే, సో ఆ యొక్క ప్రదేశంలో మనం కంప్లీట్గా మనం బిర్లా వాల్ కేర్ పుట్టి, ఎనీ వాల్ కేర్ పుట్టి అప్లై చేసుకుని దాన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా, అంటే 2 coats వాల్ పుట్టి పెట్టిన తర్వాత పేపర్ కొట్టేస్తారు. పేపర్ కొట్టేసేసి దానిపైన 1 coat ఆఫ్ ప్రైమర్ అనేది అప్లై చేస్తారు. పెయింటింగ్ ప్రాసెస్లో జరుగుతుంది ఇది. సో అది చేసిన తర్వాత, ఆ ప్రైమర్ కోట్ వేసిన తర్వాత మనం ఆ యొక్క మెజర్మెంట్ తీసుకుని కనుక విండోస్ ఆర్డర్ చేసుకునేటట్లయితే, విండో సైజెస్లో ఎలాంటి డిఫరెన్స్ రాకుండా మనకు ప్రాపర్గా వాటిని ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా మనం యూస్ చేసుకునే అవకాశం అనేది మనకు ఉంటుంది. అలాగే విండో జామ్స్ లేదా విండో సిల్ మనం ప్రొవైడ్ చేసుకోవాలనుకునేటప్పుడు కొన్ని ప్రదేశాల్లో మనం విండో సిల్ మాత్రమే వేసుకుంటాము. అలాంటప్పుడు బాటంలో గ్రానైట్ స్టోన్ లేదా ఇంజనీర్డ్ మార్బుల్లో తీసుకున్నట్లయితే కనుక క్వాడ్ స్టోన్ యూటిలైజ్ చేసుకోవటం అనేది బాగుంటుంది. కాకపోతే ఇక్కడ క్వాడ్ స్టోన్ అనేటువంటి అంశాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే, క్వాడ్ స్టోన్ అనేది ఎప్పుడైతే వెదర్కి ఎక్స్పోజ్ అవుతుందో, అంటే హాట్ సన్లో కనుక ఈ క్వాడ్ స్టోన్ కనుక ఎక్స్పోజ్ అయినట్లయితే, ఆర్టిఫిషియల్ గ్రానైట్ అవటం వల్ల దాని యొక్క ప్రాపర్టీస్ కొన్ని లాస్ అయ్యి అది బెండ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో ఈ ప్రాబ్లమ్ని మనము అవాయిడ్ చేయాలి అంటే, మనం వీ నీడ్ టు యూజ్ సమ్ రఫ్ గ్రానైట్ బిలో ది ఇంజనీర్డ్ మార్బుల్ లైక్ ఎ సపోర్ట్. దానిపైన కెమికల్ తోటి ఈ యొక్క ఇంజనీర్డ్ మార్బుల్ యూటిలైజ్ చేసుకున్నట్లయితే కనుక మనకి దానికి లాంగ్ లైఫ్ అనేది, ఆ డ్యూరబిలిటీ అనేది వస్తుంది. ఈ విషయాన్ని గమనించి చేసుకోవాలి. అదే కనుక మనము ఇటాలియన్ మార్బుల్ కానీ లేదా గ్రానైట్ కానీ విండో జామ్స్కి యూటిలైజ్ చేసుకునేటట్లయితే కనుక, విండో జామ్స్ మనం యూజ్ చేసుకునేటప్పుడు కెమికల్ ఏదైతే లాటిక్రీట్లో, అలాగే సెయింట్ గోపెన్, ఇటువంటి కంపెనీస్లో మనకి ఆ ప్రోడక్ట్లు అవైలబుల్గా ఉన్నాయి. వాటిని యూటిలైజ్ చేసుకుని ఆ ప్రోడక్ట్తో కనుక వాటిని మనం నిర్వహించుకున్నట్లయితే, వర్క్ ఎగ్జిక్యూట్ చేసుకున్నట్లయితే, అవి లేటర్ డేట్లో అవి కిందికి పడిపోవటం అనేటువంటి ప్రాబ్లం లేకుండా మనము నివారించుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వెయిట్ ఆఫ్ ది గ్రానైట్ అనేది హెవీగా ఉంటుంది కనుక ఇవి చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మనము నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే విండో జామ్స్ సంబంధించినంత వరకు, విండో జామ్స్ అండ్ ఎడ్జ్లో కూడా ఒక బార్డర్ లాగా, 3 inches బార్డర్ లాగా మనం ప్రొవైడ్ చేసుకుంటాం. దానివల్ల బ్యూటీ అనేది ఎన్హాన్స్ అవుతుంది. అలాగే ఎక్స్పెండిచర్ కూడా చాలా హెవీగానే ఉంటుంది. ఎంత బ్యూటీ ఎన్హాన్స్ అవుతుందో అంత ఎక్స్పెండిచర్ అనేది హెవీగా అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది మనము పర్టికులర్గా కొంచెం హై బడ్జెట్ హౌసెస్లోనే ఇలాంటి పద్ధతి చూస్తాము. అది చేసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా దాని యొక్క ఇన్స్టలేషన్ ప్రాసెస్ అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఇంజనీర్డ్ మార్బుల్ కనుక యూజ్ చేసుకున్నట్లయితే, దానికి సపోర్ట్ బ్యాకింగ్ కింద ఒక రఫ్ గ్రానైట్, జస్ట్ మెషిన్ కట్ గ్రానైట్ తీసుకుని దాని బ్యాక్ సపోర్ట్ కింద వేసుకుని దానిపైన దీన్ని మళ్ళీ అడిషనల్గా కెమికల్ అడ్హెసివ్స్ ఉంటాయి, వాటిని యూటిలైజ్ చేసుకుని అది మనకు కావాల్సినటువంటి డిజైన్లో ప్రొవైడ్ చేసుకోవటం వల్ల
ఆ యొక్క రిచ్నెస్ అనేది ఎన్హాన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం బడ్జెట్ కూడా హెవీగానే అవుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే బాల్కనీస్లో మనము రైలింగ్ ప్రొవైడ్ చేసుకుంటాము. ఆ బాల్కనీ వాల్ అనేది పూర్తిగా మనం లైక్ పారాపెట్ వాల్ నిర్మించాము. ఎందుకంటే ఆ యొక్క ఎలివేషన్లో మనకి ఫ్రంట్ లేదా రియర్ ఎలివేషన్స్లో ఎక్కడైతే మనకి బాల్కనీస్ వస్తున్నాయో ఆ బాల్కనీస్ వచ్చిన ప్రదేశంలో మనం జనరల్గా ఒక 9 ఇంచెస్ లేదా 1 ఫీట్ హైట్లో వాల్ అనేది కన్స్ట్రక్ట్ చేసుకుని దానిపైన మనం ఒక గ్రానైట్ టాప్ వేసుకుంటాము టు హ్యావ్ అన్ ఈవెన్ సర్ఫేస్ యాజ్ వెల్ టు మెయింటైన్ ఇట్ ఇన్ ఈజీ వే. అందుకు మనము ఆ గ్రానైట్ అనేది వేసుకోవటం వల్ల మనకు దాని యొక్క మెయింటెనెన్స్ కూడా ఈజీగా ఉంటుంది. ఏదైనా డస్ట్ పడిన మాపింగ్ అది చేసుకోవడం ద్వారా ఈజీగా నిర్వహించుకోవచ్చు. అలాగే లుక్ వైజ్గా కూడా గ్రాండ్గా కనిపిస్తుంది. అలాగే తర్వాత మన లేటర్ డేట్లో దానిపైన ఒక గ్లాస్ రైలింగ్ వర్క్ అనేది చేసుకోగలుగుతాము. సో దాన్ని మనం ముందుగా ఈ విధంగా రెడీ చేసుకుని గ్లాస్ రైలింగ్ అనేది ప్రొవైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడెక్కడ బాల్కనీస్ ఉన్నాయో ఆ బాల్కనీస్లో అలాగే విండోస్ సిల్, అలాగే ఈ యొక్క బాల్కనీ వాల్స్, వీటన్నిటిపైన దీన్ని మనం ప్రొవైడ్ చేసుకున్నట్లయితే కనుక మనకి నిర్వహణ అనేది ఈజీగా ఉంటుంది అండ్ బ్యూటీ ఆఫ్ ది హౌస్ అనేది కూడా ఎన్హాన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎక్కడైతే ఈ యొక్క క్లాడింగ్ వర్క్ జరుగుతుందో అక్కడ మాత్రం మనం చాలా కేర్ఫుల్గా వ్యవహరించవలసిన అవసరం ఉంటుంది. దానికి తగినటువంటి కెమికల్ ప్రోడక్ట్స్ మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి, కెమికల్ సిమెంట్స్, అలాంటివి యూటిలైజ్ చేసుకుని ఇంకా ఎక్కువ వీటికి సంబంధించినటువంటి వెయిట్ ఉండే వర్క్ కనుక మనం వాల్లో క్లాడింగ్లో యూటిలైజ్ చేసుకునేటట్లయితే వాటికి సంబంధించినటువంటి క్లాంపింగ్ అనేటువంటి పద్ధతి ద్వారా ఆ యొక్క గ్రానైట్ క్లాడింగ్ అని ఇటువంటి విషయాలన్నీ నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే గ్రానైట్ మనము ఇంకా 2 ప్రదేశాల్లో ఎక్కువగా వినియోగిస్తాం. అవి ఒకటి అవుట్డోర్ బాల్కనీ ఏరియా. ఏదైతే కామన్ లాబీస్ ఉంటాయో, మనము బయట అవుట్డోర్లో ఉండేటువంటి ఏరియాస్ ఉంటాయో వాటిలో మనము గ్రానైట్ వినియోగించుకుంటాము. అలాగే మన ఇంట్లో కనుక లిఫ్ట్ ప్రొవైడ్ చేసుకునేటట్లయితే లిఫ్ట్ క్లాడింగ్ అనేటువంటి ప్రక్రియ కూడా మనము గ్రానైట్ లేదా మన యొక్క బడ్జెట్ ఆధారంగా ఇటాలియన్ మార్బుల్, గ్రానైట్ అండ్ ఇంజనీర్డ్ మార్బుల్ లేదా కాంపోజిట్ మార్బుల్, ఈ 3 ఐటమ్స్ ద్వారా మనం ఆ యొక్క వర్క్ని మనం నిర్వహించుకుంటాం. అలాగే స్టెయిర్ కేస్లో కూడా స్టెప్స్, రైజర్స్, అలాగే స్కర్టింగ్ అండ్ మిడ్ ల్యాండింగ్ ఏరియాస్, ఆల్ దీస్ ఏరియాస్ విల్ గో విత్ గ్రానైట్ ఫ్లోరింగ్. సో గ్రానైట్ లేదా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఇంజనీర్డ్ మార్బుల్ అండ్ కాంపోజిట్ మార్బుల్, అలాగే ఇటాలియన్ మార్బుల్, ఇలాంటి ప్రాసెస్లో కూడా మనం ఆ వర్క్ని నిర్వహించుకోవచ్చు. ఇవి బడ్జెట్ మీద డిపెండ్ అయ్యి ప్రధానంగా మనము ఈ ఐటమ్స్ని సెలెక్ట్ చేసుకుంటాం. లాంగ్ రన్లో డ్యూరబుల్గా ఉండే ఐటమ్ అంటే మనం గ్రానైట్ను సెలెక్ట్ చేసుకోవటం వల్ల మనకి బడ్జెట్ అనేది కూడా పరిమితమైన బడ్జెట్లో ఉంటుంది. అలాగే లాంగ్ రన్లో డ్యూరబిలిటీ కూడా ఉంటుంది. స్టెప్స్ ఎప్పుడైనా సరే పైన మనం క్లీనింగ్ చేసినప్పుడు కానీ ఎప్పుడైనా బై ఎనీ ఛాన్స్ బై మిస్టేక్ వాటర్ కనుక వాటిపైన ఉన్నట్లయితే ఆ వాటర్ ఉండటం వల్ల స్లిప్పరీగా ఉండే అవకాశం ఉంటుంది. వాటర్ లేకోకుండా ఉండేటట్టుగా వీలైనంత వరకు మనం జాగ్రత్త పడాలి. అలాగే ఆ స్టెప్స్ ఎడ్జ్లో ఏదైతే స్టెప్ ఫ్రంట్ పోర్షన్ ఏదైతే ఉంటుందో ట్రెడ్లో మనము ఒక 2 లైన్స్ కనుక కనుక కట్ చేసుకున్నట్లయితే ఆ కట్ చేసుకోవటం ద్వారా మనకి ఆ స్లిప్పరీ అనేటువంటి నేచర్ని తగ్గించుకుని మనం వాక్ చేసేటప్పుడు మనకు ఆ ఫ్రిక్షన్ అనేది పెరిగి కొంచెం ఈజీగా మనము స్టెప్స్ నడిచే అవకాశం ఉంటుంది. అలాగే స్టెయిర్ కేస్లో మనం పైకి వెళ్ళేటప్పుడు ఏజ్డ్ పర్సన్స్ అలాగే పిల్లల్ని కూడా దృష్టిలో పెట్టుకున్నట్లయితే రైలింగ్ అనేది ప్రొవైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనకి లిఫ్ట్ కనుక ఉన్నట్లయితే ఆల్ అరౌండ్ ది లిఫ్ట్ మనకి స్టెప్స్ అనేవి వస్తాయి. వితౌట్ లిఫ్ట్ కనుక ఉన్నట్లయితే ఆటోమేటిక్గా మనం 2 వైపులా కూడా రైలింగ్ అనేది ప్రొవైడ్ చేసుకుంటాం. ఒకవైపు ఫ్రీ ఎండ్ ఆఫ్ ది స్టెయిర్ కేస్ ఉన్నప్పుడు దానికి రైలింగ్ అనేది ప్రొవైడ్ చేసుకుంటాం. అది ఎస్ఎస్ రైలింగ్ కావచ్చు, లేదా వుడెన్ టాప్ విత్ గ్లాస్ కావచ్చు. మన యొక్క బడ్జెట్ ఎస్థెటిక్ సెన్స్, ఆ బిల్డింగ్ మనం ఎలా తయారు చేసుకోవాలనుకుంటున్నాము, ఆ బిల్డింగ్ యొక్క బ్యూటీ అనేది మనం ఎట్లా మెయింటైన్ చేసుకోవాలనుకుంటున్నాము అనే విషయాన్ని బట్టి మన డిఫరెంట్ ఐటమ్స్ వుడెన్ రైలింగ్, ఎస్ఎస్ రైలింగ్,
ఎస్ఎస్ రైలింగ్ విత్ గ్లాస్, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్లో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అదే కనుక లిఫ్ట్ చుట్టూతా కనుక మనము స్టైర్ కేస్ కనుక నిర్మించుకున్నట్లయితే పైకి ఎక్కేటప్పుడు పట్టుకుంటానికి వీలుగా ఎల్డర్లీ పర్సన్ ముఖ్యంగా ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే ఆ సైడ్లో కనుక మనం చిన్న హ్యాండిల్ టైప్లో ఒక పైప్ తోటి మనం ఒక చిన్న రైల్ కనుక ప్రొవైడ్ చేసుకున్నట్లయితే సపోర్టివ్గా ఉంటుంది. సో ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకుని ఆ స్టెప్స్ మీద ఆ సేఫ్టీ అనేటువంటి పాయింట్ని కూడా మనం దృష్టిలో ఉంచుకుని ఈ యొక్క వర్క్ని ఎగ్జిక్యూట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరిన్ని విషయాలు మరో వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కోట్ ఆఫ్ ది డే: యూ హ్యావ్ టు ఫైట్ through some bad days to earn the best days of your life. Thanks for watching.